హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టమాటా చట్నీ చేసానండి. చూడండి బాగుందా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా చేసుకోండి. టమాటా చట్నీ చాలా టేస్టీగా ఉండిద్ది, రుచిగా ఉండిద్దండి. ఇది 200 గ్రాముల పచ్చిమిరపకాయలు, ఒక అర కేజీ టమాటాలు వేసానండి. మంచిగా కడిగేసి సన్నటి ముక్కలు కట్ చేశాను. ఈ లోపల పొయ్యి మీద బండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు తొడలు తీసి చిన్న చిన్న ముక్కలుగా ఎరగదీసి ఆయిల్లో వేసానండి. అవి మంచిగా వేగనిచ్చి పచ్చిమిరపకాయలు తీసుకొని పక్కన పెట్టేసాను. పక్కన పెట్టేసిన తర్వాత ఇక టమాటాలు మంచిగా కడిగేసి సన్నగా అంటే కొంచెం మీడియం సైజులో ముక్కలు కట్ చేసి ఇక పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత మంచిగా వేగనిచ్చాను. వేగిన తర్వాత అవి తీసి పక్కన పెట్టేసి టమాటాలు వేసాను. కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ టమాటాలు వేసి టమాటాలు మెత్తగా మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర వేసానండి. టమాటాలు మగ్గి ఇంక దించిపోయేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసాను. పచ్చివాసన పోయిందాక దాన్ని కూడా కొత్తిమీర ఉడకనిచ్చానండి. తర్వాత వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసి ఇక పచ్చిమిరపకాయలు ఫస్ట్ వేపాను కదా, అవి వెల్లుల్లిపాయలు జీలకర్ర మిక్సీలో వేసానండి. ఇక ఈ టమాటాలు వేగినాయి కదా, టమాటాల్లో ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను. వేసిన తర్వాత ఇక రోలు కడుక్కొని వచ్చాను. రోలు కడుక్కొచ్చి శుభ్రంగా ఇక రోట్లో రుబ్బానండి. రోటి పచ్చడిది. రోటి పచ్చడి మిక్సీలో జీలకర్రను ఎల్లుల్లిపాయలు మిక్సీ పడదామని మిక్సీలో వేసాను. మిక్సీలో వేస్తే అది మెత్తగా అయిద్దని చెప్పి మళ్ళీ తీసి రోట్లో వేసి నూరానండి. చాలా అంటే చాలా బాగుండిద్ది. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉండిద్ది, రుచిగా ఉండిద్ది. ఓకేనా ఫ్రెండ్స్? అదిగో చూడండి ఎంత బాగుందో. బాగుంది కదా, చాలా బాగుందండి. వేడి వేడి అన్నంలో ముద్దపప్పు చట్నీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉండిద్ది. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా రుచిగా ఉండిద్ది ఫ్రెండ్స్. నిజంగానే రుచిగా ఉండిద్ది. నేనైతే నిజంగానే చెప్తున్నాను, చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా. దీంట్లో కొంచెం చింతపండు కూడా వేసాను టమాటాల్లోనే. అందుగా చూడండి ఎంత బాగుందో. చింతపండు కూడా వేసానండి. పచ్చిమిరపకాయలు, టమాటాలు అవి మంచిగా వేగిన తర్వాత కొంచెం చింతపండు వేసాను. అమ్మ నాన్న కొడుకు కూతురు ఒక ప్రేమ. చింతపండు వేసాను ఫ్రెండ్స్. ఇక ఇలా అయింది. మీకు నచ్చిద్ది, చూడండి, ట్రై చేయండి మీరు కూడా. ఓకేనా ఫ్రెండ్స్? చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉండేది, బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. సరిపడా ఉప్పు వేసుకోండి. మీ ఇష్టం. తాలింపు పెడితే రుచిగా ఉండదు, తాలింపు పెట్టకండి. తాలింపు పెట్టకుండా తినండి. టమాటా చట్నీ చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు రోటీ పచ్చడిది నూరేటప్పుడు చూపించడానికి నేను ఒకదాన్ని అయిపోయాను, అందుకే చూపించలేకపోయాను. ఈసారి కెమెరా కొనుక్కుందంటే కొంచెం ఆర్థిక ఇబ్బంది వల్ల కొనుక్కోలేకపోయాను ఫ్రెండ్స్. కొనుక్కున్నా చూపిస్తాను, కొంచెం టైం పట్టిద్ది. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్, బాయ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఓకేనా? నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్.